హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షెర్ని. ఇవాళ ఈ మ్యాచ్ ఓడిపోయిందంటే ఇంకా మన వాళ్ళు సర్దేసుకోవటమే. నెక్స్ట్ టెస్ట్ ఆడి కూడా ఉపయోగం ఉండదు, ఏదో ఫార్మాలిటీగా ఆడినట్టు ఉంటది. ఇండియా ఎప్పుడైనా బ్యాటింగ్ మీదే ఆధారపడిద్ది. బౌలింగ్ ఎప్పుడు మన ఇండియా బౌలింగ్ అంతంత మాత్రంగానే ఉండిద్ది. బ్యాటింగ్ సాలిడ్ బ్యాటింగ్ ఉండిద్ది. టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ చేయాలని నా అభిప్రాయం. ఎందుకంటే బ్యాటింగ్ లో మనకి కొద్ది గొప్ప మంచి రిథమ్ లో ఉన్నారు. ఎవరంటే కేఎల్ రాహుల్ మంచి ఫామ్ లో అన్నాడు. జడేజా లాస్ట్ టైం మంచిగా ఆడాడు. శుభ్మన్ గిల్ కి మంచి సపోర్ట్ దొరుకుతుంది. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ బాగా ఆడుతున్నారు. అప్పుడప్పుడు రిషబ్ పంత్ కూడా మంచిగానే ఆడుతున్నాడు. కాకపోతే రిషబ్ పంత్ కొంచెం ఇంజురీ అంటున్నారు. సో ఎంతవరకు అతను మళ్ళీ తిరిగి బ్యాటింగ్ ఆడతాడు అనేది చూద్దాం ఏం జరుగుతుందో. ఇండియాకి బ్యాటింగ్ లో బొక్క ఎక్కడ ఉందంటే కరుణ్ నాయర్ ఆడట్లేదు. అసలు కరుణ్ నాయర్ ని ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. నన్ను అడిగితే కరుణ్ నాయర్ ని ఆడిపించాలి. ఈ మ్యాచ్, నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడిపించాలి. ఇంక ఈ 2 మ్యాచ్ లో ఫెయిల్ అయితే కంప్లీట్ గా ఇండియా టీం నుంచి తీసేయడమే, గుడ్ బై చెప్పేసేమే, పంపించేయడమే. ఇంకా సో సాయి సుదర్శన్ అంటారా, నెక్స్ట్ మ్యాచ్ ఆడిపించుకోవచ్చు. కాకపోతే ఈ సిరీస్ కాకపోతే నెక్స్ట్ సిరీస్ ఆడిపించుకోవచ్చు. కరుణ్ నాయర్ కొంచెం సీనియర్ కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడాలని నా అభిప్రాయం. బౌలింగ్ లో ఆకాశ్ దీప్ బదులు ప్రసిద్ధ్ కృష్ణ వస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో నితీష్ కూడా ఇంజురీ అయింది. నితీష్ ఎలాంటి ప్లేయర్ అంటే ఒక 10-15 ఓవర్లు బౌలింగ్ వేసి కొద్ది గొప్ప బ్యాటింగ్ ఆడతాడు. సేమ్ నితీష్ లాగే షాదు ఠాగూర్ ఉన్నాడు. షాదు ఠాగూర్ కూడా ఖచ్చితంగా ఒక 10-15 ఓవర్లు బౌలింగ్ వేస్తాడు, కొద్ది గొప్ప బ్యాటింగ్ ఆడతాడు. కాబట్టి నో ప్రాబ్లం. బ్యాటింగ్ లైనప్ లో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. సేమ్ బ్యాటింగ్ లైనప్ తో వెళ్తేనే బాగుంటది. ఇండియా మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్ మంచిగా చెయ్యాలి. బౌలింగ్ ఎలా అయినా మన వాళ్ళు మేనేజ్ చేస్తారు ఏదో ఒకటి చేసి. మరీ అంత దారుణమైన బౌలింగ్ లైనప్ ఏమీ లేదు, పర్వాలేదు బౌలింగ్. నేనైతే కంప్లీట్లీ బ్యాటింగ్ గేమ్ అనుకుంటున్నాను. మీరేమంటారు? బౌలింగ్ వల్ల మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్లీ కామెంట్ చేయండి. చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి. నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్